చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనిపిస్తూ ఉంటుంది. మీరు శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు అసలు ఒకరికి తగ్గట్టు ఒకరు పోటీ ఇస్తున్నట్టున్నారు. జగపతి బాబు గారు చూడండి ఇన్స్టాగ్రామ్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఆయన అసలు మామూలుగా లేరు. నెక్స్ట్ లెవెల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. యాక్చువల్లీ ఆయన కూడా జిమ్ చేస్తుంటారు. సోషల్ మీడియా కొంచెం వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. బట్ బయటకు వస్తే మాత్రం మామూలు ఫన్ కదా, అసలు అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అసలు కలుస్తూ ఉంటారా సార్? అప్పుడప్పుడు ఫంక్షన్ కానీ అది కానీ. మాకు 80s గ్రూప్ ఒకటి ఉంది. 80s గ్రూప్లో తను కూడా జాయిన్ అయ్యాడు ఈ మధ్య. సో నాకు బాగా పరిచయం. నేను కలిసి ఒక 4 సినిమాలు పనిచేసాం మేము. వీ హ్యావ్ ఎ లవ్లీ ఫ్రెండ్షిప్. అండ్ తను మళ్ళీ లెజెండ్ సినిమాతో మళ్ళీ తిరిగి వచ్చాడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ లవ్ హిజ్ వాయిస్. తన వాయిస్ అంటే చాలా బాగా ఇష్టం. ఉన్న దురదృష్టం ఏంటంటే నేను చెప్పడానికి ముందు తను నాకు చెప్పాడు, నీ వాయిస్ నాకు భలే ఇష్టం సునీష్ అని. సో అన్నా నువ్వు తొందరపడిపోయావు, నేను చెప్పాలనుకుని నువ్వు చెప్తున్నావు అని చెప్పి. సో వీ హ్యావ్ మ్యూచువల్ లవ్ సొసైటీ. సో ఐ లవ్ హిజ్ వాయిస్ బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బేస్ అండ్ ఎక్కువ డెప్త్ ఉంటుంది. సో తను హీ లైక్స్ మై వాయిస్. సో ఐ వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. ఎందుకంటే తను ఎక్కువ ఓవర్గా ఎక్కడ చేయడు, బట్ తన కళ్ళతో బాగా ఎక్స్ప్రెస్ చేయగలడు. సో ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. వాయిస్లో ఎక్స్ప్రెషన్ అంటే సాయి కుమార్. ఐ లవ్ దట్ గై. ఈజ్ అమేజింగ్ యాక్టర్. ఇట్లా నాకు కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నా హృదయానికి దగ్గరలో ఉండే ఆర్టిస్ట్ ఆర్టిస్టులు వీళ్ళిద్దరు. శ్రీకాంత్ ఇస్ అనదర్ పర్సన్. నిష్కల్మషమైన మనిషి. సార్ శ్రీకాంత్ గారిని, ఊహ గారిని తలుచుకుంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే మనలాగా పిల్లలు మనకు పుడతారు. ఊహ గారిలాగా వాళ్ళ పాప ఉంటుంది, శ్రీకాంత్ గారిలాగా రోషన్ ఉంటాడు. వెరీ బ్లెస్డ్. ఎక్కడో అసలు రేర్ కేసెస్ ఇలా పుట్టడం అనేది. ఏం చెప్తారు సార్ శ్రీకాంత్ గారు? మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అది నాకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు అది అనిపిస్తుంది. పెద్ద కామెడీ ఏంటంటే పాత బస్తీ అని సినిమా చేశాను. దాంట్లో నేను శ్రీకాంత్ హీరోయిన్లు, ఊహ హీరోయిన్. సో అక్కడ స్టార్ట్ అయింది. శ్రీకాంత్కి నంబర్ 1 ఎంకరేజ్మెంట్ ఎవరంటే నేనే. అవునా? వెళ్ళి చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నా, కావాలి నేను వెళ్ళి మాట్లాడతా, నువ్వు ఊరుకో, నువ్వు ప్లీజ్ ఎక్కువ నువ్వు టెన్షన్ పడమాకు, టెన్షన్ పెట్టమాకు నన్ను. అప్పట్లో. సో అట్లా అప్పటి నుంచి నాకు వాళ్ళు పరిచయం. ఈ రోజుకి నేను వాళ్ళని నా ఫ్యామిలీ లాగే చూస్తాను. నేను వాళ్ళు నన్ను అన్నయ్య అని తను ఊహ కూడా బాగా ఆప్యాయంగా ఉంటాను. సో ఐ ఆల్వేస్ విష్ దెమ్ వెల్. అందుకే నేను రోషన్ చూసినప్పుడు అంతా హిట్ ఇస్తే బాగుంటుంది, నెక్స్ట్ సినిమా ఇంతకంటే హిట్ అయితే బాగుంటుంది. ఐ విష్ దెమ్ వెల్ ఆల్వేస్. అవును, లుక్ కూడా చాలా చేంజ్ చేశాడు సార్ రోషన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చూస్తుంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఎయిర్పోర్ట్ లో కలిసాను శ్రీకాంత్ని. కలిసినప్పుడు నేను తన దగ్గర అన్నాను, ఇప్పటివరకు రోషన్ వచ్చి కొంచెం లవర్ బాయ్ లాగా క్యూట్ గా ఉండేవాడు, నవ్వు కొంచెం మ్యాన్లీనెస్ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది కళ్ళల్లో. ఫేస్ కంటే ముఖ్యం కళ్ళల్లో మెచ్యూరిటీ రావడం ఇంపార్టెంట్. ఐ సెడ్ ఐ సా దట్ మెచ్యూరిటీ, గుడ్ అని అంటే థ్యాంక్ యూ, వాళ్ళు బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం అన్నాడు. సో దట్ ఈస్ హౌ ప్రతి తండ్రి అదే కదా ఆలోచిస్తాడు. సో నాకు అప్పుడు శ్రీకాంత్ కనపడలేదు, మంచి ఫాదర్ కనపడ్డాడు. సార్ మీ సినిమాల గురించి మాట్లాడుకుంటే 1 గంట ఇంటర్వ్యూ సరిపోదు, బట్ కొన్ని ఒక పాయింట్స్ దగ్గర తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ 2 మిత్రులు, చిరంజీవి గారితో కావచ్చు, లేదంటే మన సాక్షి ఆనంద్ గారితో. సరే, కచ్చాక్ అనే ఐడియా ఎక్కడ చెప్పండి? నాదే అది. నేను ఎందుకంటే అప్పట్లో నేను అంతకు ముందు ఒక సినిమాలో అన్న నమస్తే అన్న అనే ఒక విషయం ఎక్కడో వాడాను. అది టైటిల్ గా. ఆ తర్వాత నేను సినిమా హీరోగా చేశాను. అప్పటి నుంచి ఏంటంటే ప్రతి సినిమాలో మనం ఏదో ఒకటి వాడాలి అని. పల్నాటి పౌరుషంలో అబ్బడి అబ్బా అని ఒకటి, ఆ తర్వాత దొంగాట కూడా ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉంది అనేవాడు. సో అది ఇవన్నీ నేను కొంచెం ఏదైనా ఒకటి పేరుకి తగినట్టు ఉండాలని చెప్పి నేను సార్ ఫోటోగ్రాఫర్ కదా సార్ అని మార్నింగ్ నుంచి, అంటే ఒక 1 వీక్గానే ఆలోచిస్తున్నాను. సార్ నా పేరేంటి సార్ అని అడగడం. ఆ తర్వాత ఆయన రాఘవేంద్ర దొబ్బేస్తున్నావు కదా, నువ్వు షూటింగ్కి వస్తావు కదా, అన్నీ చెప్తాను నీకు అనేవాడు. సో పాప ఆయన ఇంత టెన్షన్ పడ్డం ఎవరు చూడలేదేమో ఆయన. సో షూటింగ్కి వచ్చిన తర్వాత నేను ఆడి సార్ నేను కచాక్ అని ఒకటి పెడతాను సార్. ఎందుకంటే ఎందుకు ఫోటోగ్రాఫర్ కదా సార్, కొంచెం కచాక్ అని అంటే అతని ఒక ఊత పదలాగా ఉంటుంది సార్, ఉండి వెయిట్ చేయని చెప్పి సీన్ అది దాంతో ఒకసారి, అది లేకుండా ఒకసారి షూటింగ్ చేసి ఆ తర్వాత చిరంజీవి గారు షూటింగ్ అటెండ్ అయినప్పుడు మధ్యాహ్నం చెప్పారు ఇట్లా చేసి, బాగుంది చాలా బాగుంది, ఇంకోసారి వెరీ గుడ్ చాలా బాగుంది, అదే పెట్టండి. సో చిరంజీవి గారు కూడా హీ వాజ్ సో వెల్కమింగ్. మనకి ఏంటంటే తాపత్రయం, ఆ ఇంట్రెస్టు,
ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎవరినో చూపిస్తే ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. సో ఐ ఫైన్ వన్ ఆఫ్ మై బెస్ట్ కోస్టార్స్ చిరంజీవి గారే. చిరంజీవి గారు మళ్ళీ ఆయనతో పని చేయాలి మళ్ళీ. ఓకే